ముఖ్యంగా ఇప్పుడు అనుమానితులని ఒక ముగ్గురు పిల్లల్ని అందులో తీసుకున్నారు. వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్ళ పెద్దలు కూడా కొందరిని అందులో తీసుకున్నారు. వాళ్ళు కూడా పొందలేని వ్యవహారం అంటే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ బాడీ డిస్పోజ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. అన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుకుతున్నారు. బట్ ఎటువంటి ప్రయోజనం లేదు. కాకపోతే ఇక్కడ నాకు తోచింది, నా అంచనా ఏమంటే అమ్మాయిని ఒక విధమైన పరిస్థితికి తీసుకురావడం వరకు పిల్లల పాత్ర ఉంది. ఆ తర్వాత అమ్మాయి అదృశ్యం కావడంలో వాళ్ళ పెద్దల పాత్ర ఉంది అనేది 2 స్టేజ్లు ఉన్నాయి ఈ నేరంలో అనేది నా యొక్క ఇన్వెస్టిగేషన్. సో ఆ దిశలో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న కేసుగా తీసుకున్న పిల్లల మీద మాత్రమే దర్యాప్తు చేస్తుంది. నేను ఈ విషయం చెప్పాను ఎస్పీ గారికి, రాతపూర్వకంగా ఇచ్చాను. సార్, మీరు పిల్లలు బేస్ చేసుకునే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మాట్లాడుతుంది. దీని వెనుక పెద్దల పాత్ర కూడా ఉంది. సో మీరు పెద్దల్ని కూడా వాళ్ళ పెద్దల్ని కూడా విచారించారు. నేను నా పేరు శ్రీ విజయ్ కుమార్, నందికొట్టు బాలకృష్ణ సీనియర్ న్యాయవాదిని. ముఖ్యమరి విషయంలో, ముఖ్యమరి శ్రావంతి వాసంతి విషయంలో మరి ఇప్పుడు నా అమ్మాయి ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 9 రోజులుగా వస్తుంది. కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంతన పొందం లేకుండా చేస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం